చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. కుప్పంలో నీతి నిజాయితీ ఉన్న వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో తిరుగుతున్నామని, అక్రమాలు అన్యాయాలు చేసిన రెస్కో చైర్మన్ సెంధిల్ పరార్ అయ్యాడని వీడియోలో పేర్కొనడం కుప్పంలో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ద్వారా కోట్లు కూడగట్టుకోవడం మినహా కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని రాజేంద్ర నిప్పులాంటి నిజాలను వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కుప్పంలో ప్రధాన వైసీపీ నాయకులు ఊరు వదిలి పారిపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. కార్యకర్తలు పట్టించుకోలే పనికిరాని నా కొడుకులు, మన పార్టీ వాళ్ళు లీడర్స్, మన భరత్ గారు గాని, షిందిల్ గారు గాని, ఇంకోటి గాని, వీళ్ళే తోపులు, వీళ్ళే తురుములు. పది 15 ఏళ్ళ నీకు కూడా ఉంటాయి. మరి వద్దు, నేను మాట్లాడకూడదు. ఇంటికి వస్తే మనిషిని మాట్లాడించే శక్తి కూడా నీకు లేదు. లాస్ట్కి ఏం చేస్తే సజ్జలు, జొన్నలు, రాగులు మొత్తం ముంచి దింగిరి టోటల్గా. నా బాధ ఏమరంటే, ఇప్పుడు నేను కుప్పంలో ఉన్నాను, ఒక పంచాయతీ పార్టీకి పనిచేసినాను. నువ్వు ఎంత నీ పేరు చెప్పా, కుప్పంలో దింగేసినావు. నేను నమ్ముకున్న నా కొడుకు ఏం కావాలి? ఇప్పుడు మేము చచ్చిపోవాలన్నాడా? ఏయ్, నీకు ప్లస్ ఉంది, ప్లస్ కాదు, నీకు మైనస్ ఉంది, మాకు ప్లస్ ఉంది. ఏం తెలుసా, మేము నీతి నిజాయితీగా మంచిగా ఉంటుంది. ఎవడు సొమ్ము తినలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ కార్యకర్తలైనా కలిసి మెలిసి ఉంటే మేము. లంచ కొడుకు బాగా అనవసరం గొడవలు పెట్టి, అనవసరమైన పంచాయతీ పెట్టుకొని, అనవసరంగా తిని 600 కేజీల కేకులు ఇప్పుడు కట్ చేస్తూ కేకుని అయితే పంచాయతీ. నిజమైన కార్యకర్తలను నమ్మలేదు. దొంగ నా కొడుకులను పక్కలో పెట్టి దొంగ అయిపోతే నువ్వు. నిన్ను నమ్మేది ఎవరు నమ్మలేను. 15 ఏళ్ళు నీతో పాటు ఉంటే నువ్వు ఏమిలే మాకి కార్యకర్తలకి. ఇంటి దగ్గరికి వస్తే మాట్లాడే కూడా టైం లేదు నీకు. ఏమే సరే చూద్దామంట. ఇది నీ బతుకు. అధికారం ఉంది కదా అని అహంకారం పడితే ఇలా ఉంటుందన్న ఖచ్చితంగా. మనిషికి విలువిచ్చేది నేర్చుకో. ఇంకేం నేర్చుకుంటావు నువ్వు? పంచాయతీ యాంటీ రాజకీయాలు. నీ పార్టీలో ఉండే వాళ్ళకి నువ్వే బోర్డునామాలు పెట్టేది, నీకు వాళ్ళ బోర్డునామాలు పెట్టేది. నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీకెంత వచ్చింది. ఇది పంచాయతీలు.